హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజైతే సేమ్ రోజులాగానే లేచారు. పిల్లలు స్కూల్ కూడా వెళ్ళిపోయారు. కాకపోతే ఈరోజు బాగా లేట్కి వెళ్ళారు. రోజు 8:30 కల్లా వెళ్ళిపోతుండే, 8:40 కల్లా ఆడు ఉంటుండే కదా. ఈరోజు వెళ్ళడమే 8:40కి వెళ్ళారు. సో ఎందుకంటే 8 o'clock ప్రేయర్ అంట. అందుకని నేను కూడా ఒక 10 minutes లేట్ అయినా పర్లేదు, మరీ 30 minutes ముందల 20 minutes ముందల ఎందుకని చెప్పేసి నేను కూడా మెల్లగా చేసిన. సో ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్ళే ముందు లేచి బ్రష్ చేసి అదంతా వేసే వరకు ఇంకా టైం అయింది. సో మరి ప్రేయర్కి అందిరో లేదో, 8:40కి ప్రేయర్ చేసిరో 8కి చేసిరో అనేది తెలవాలి. ఇప్పుడు మా హస్బెండ్ వస్తే, మా హస్బెండ్ ఏమో 8 o'clock ఉంటుంది, అంత ముందుగా ఎందుకు పంపిస్తావు అనేది అన్నాడు అనమాట. అందుకే ఈరోజు కొంచెం లేట్ అయింది. సో దింపేసి ఇంకా ఈరోజు అమాస ఉంది కదా, మొత్తం ఇల్లు అయితే తూడ్చుకొని ముగ్గులు వేసుకోవడం కూడా అయిపోయింది. వాళ్ళు టిఫిన్ తినేసి వెళ్ళారు. దోశలు తిన్నారు, జ్యూస్ తాగారు, ఒక్కొక్క బనానా తిన్నారు. స్నాక్స్ అయితే నిన్న చాక్లెట్ తెచ్చుకుని ఉండే కదా, ఒక చాక్లెట్, ఓరియో బిస్కెట్, ప్రోమోగనెట్ అయితే తీసుకుని అయితే వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్ కూడా పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొని వస్తున్నా అన్నాడు. అట్లనే వెరైటీగా ఏమైనా టిఫిన్స్ ఉంటే ఏమన్నా, రోజు ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవే అవుతున్నాయి. వెరైటీగా ఏమైనా తినాలనిపిస్తుంది. అందుకే చూస్తా అన్నాడు. పెసరట్టు, ఉప్మా దోశ ఏమో ఉందన్నాడు. పెసరట్టు తిన్నా కానీ ఉప్మా దోశ ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా తెలియలే, పుట్టింత పెద్దగా అయినా కానీ ఒక్కసారి కూడా తెలియలే. సో తెస్తా అన్నాడు, చూద్దాం. న్యూ టిఫిన్స్ టేస్ట్ అయితే చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం ఉప్మా దోశ తినడం. ఏమేమో తెచ్చినవేంది అసలు ఇవి టిఫిన్. కానీ ఎందుకు ఎన్ని పూలు అందులో, బంతి పూలు పెట్టింది తెచ్చి పురుగులు ఉంటాయి ఇందులో. మొన్న చిక్కుడుకాయలు ఎట్లా వచ్చినాయి అంతంత పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి బంతి పూలు ఈడ. నెక్స్ట్ నేనైతే చూడండి గిన్నెలు కూడా తీసలేను. వాళ్ళు పోయినాక జస్ట్ బ్రష్ ఒకటి చేసిన కూర్చున్నావు, ఇంకా కూర్చున్నావు, ఏం చేస్తలేను. ఇవి కూడా పూలే, ఇవి దేవుడికి అనుకుంటా. అవి గడప కట్టడానికి అనుకుంటా. అడుగుతాం ఇంతకీ దేనికో. ఇవి అన్ని దేవుడి ఇవి ఎందుకే ఆ బంతి పూలు? రేపు కట్టనికేనా ఇవి? ఇప్పుడు దేవుడు కట్టినాకేనా? నీకు తగ్గేనా నేను నొప్పి? ఎందుకు దొబ్బుతుంది? ఎందుకు చిరాకు దొబ్బుతుంది? ఇప్పుడు దొబ్బినా కూడా దొబ్బుకో అంటే అది అట్లే పెట్టుకుని పోయినా పట్టి అడుముకి. కూల్వి అన్నీ 2 బాటిల్స్ తిన్నాను. కూల్ లేవు అయినా మస్తు చల్లగానే ఉంది కదలే. ఇంకా కింద ఇంటికి వస్తా కూర్చో. ఓపెన్ అవుతుంది. ఏమేమి టిఫిన్ ఇచ్చాము? పెసరట్టు. ఇన్ని కూరలు ఎందుకు ఇస్తే ఊకే వేస్ట్గా. సాంబార్లు వద్దని చెప్పవా? నేను సాంబార్ తినమమ్మా వద్దు అని చెప్పాలా? రోజు రొటీన్ టిఫిన్ తినబుద్ధి అయితే. పూరి తెచ్చుకున్నావా? పెసరట్టు తేమని చెప్పినా కదా నీకు. నీవే అన్నావు కదా. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా ఉప్మా దోశ? ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం తినండి. ఎప్పుడు తెచ్చినవే? ఎప్పుడు తెచ్చినావు? ఉప్మా దోశ తెచ్చినవా? చూద్దాం పట్టి. ఈ పూరి తింటావానే? పూరి బాగుంటుందా? మనం ఎప్పుడు తినే పూరి అనేది తెచ్చుకోవాలా. పెసరట్టు తెస్తుందేమో అంటే హైదరాబాద్లో ఇట్లా ఇస్తారు. ఈ కూర ఇచ్చి ఇది ఇస్తారు. టేస్టే ఉండదు. ఇంకా చట్నీలు ఉన్నాయి కదా. ఇంకా ఆలుకూర ఒకటేదే అని చెప్పి నువ్వు ఒక గిన్నె ఒక పాలుదే అంటే ఒకటి తెచ్చిన. ఇందులో వేసుకుందామా? పిల్లలు తిన్నారు కదా జస్ట్ ఇందులో. ఉప్మా దోశ అంటే ఉప్మా వేసి చేస్తారు కదా. ఉప్మా దోశ అంటే ఎట్లుంది? ఉప్మా వేసి చేసే ఉప్మా దోశ కాదా? ఉప్మా చేస్తారే. వచ్చాడు చాలు తిన్నాము. ఏం వెరైటీ టిఫిన్ తెస్తా ఈరోజు అనుకున్నా. ఉప్మానేనా? టేబుల్ మీద పెట్టకే, పురుగులు ఉంటాయి. ఇక్కడ ఖాళీ ప్లేస్ని ఇక్కడ కూర్చొని
పుట్టు ఎన్ని 3 పూరలు వచ్చినాయా? 2 తిన్నావా? 2లో సగం నేనే తిన్నా. దోశ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఫస్ట్ టైం తింటున్నాను, ఎన్నో టైం తింటున్నానో తెలియదు. తెచ్చినట్టున్నాడు కానీ నాకు అది ఉప్మా దోశ అని తెలియక నార్మల్ దోశ అని మింగిన. పెద్ద వచ్చింది. ఎంతది? పూరీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయా? ఒక్కొక్క పూరి ఉంటుంది. 50 రూపాయలకు ఒక దోశనా? పూరి 40. ఇక్కడ మనం తెచ్చుకుంటాం ఇప్పుడు. ఆ పూరీలు ఎంత? కానీ అవి చిన్నగా వస్తాయి. ఇవి 3 వచ్చినా పెద్ద పెద్దగా వచ్చినాయి. పెడతా కానీ ఆడ పెట్టకు పురుగులు ఉంటాయి. ఒక్కొక్కటి ఇంజింత ఉంటుంది. మంచిగా చెప్తే నువ్వు చెవులలో దూరుతా మంచిది కాదు. నేను ఆరామే కూర్చొని తింటున్నా కానీ నువ్వు మాత్రం అవి అడగొట్టావు. ఆ బంతి పూలు అంటే నీ భయం. వాళ్ళ టైంకి ముట్టినా ప్రేయర్ అయిపోయినా చిన్నోడు కదా, ఇల్లు పెరుగుతుంది. ఏ మేడం నువ్వు క్లాస్ టీచరా? టైం అయిపోలేకుండానా? అయితే 8 o'clock అనమాట. రోజు అదే టైంకే పంపుదాం. మీరు వెళ్ళినప్పుడు టైం ఎంతైనా తెలుసా? 7:45 అయిండే. ఇంకా ఈరోజు స్కూటీ సతాయించలేదు కదా, రైన స్టార్ట్ అయింది. ఎందుకే అంత చల్లగా ఉంది ఇంక ఈరోజు? ఒక్కోసారి స్కూటీకి ఏమో అయితే కావాలని సతాయిస్తుంది అనుకుంటా. ఒక్కోసారి ఈరోజు ఫాస్ట్గా స్టార్ట్ అయింది. అయితే మీరు పోయే వరకు 7:50 దాటుతుండే. అయితే రేపటి నుంచి లేట్గానే పంపిద్దాం. 7:30 అన్నారని 7:20 కల్లా పంపించేస్తుంటే. క్యాలెండర్లు చూడు అట్లయితే గాలికి. నువ్వేమో ఎవరు చేసిరు, దాన్ని ఎవరు అట్లా పెడతారు, కిందికి పైకి చేస్తారు, పైకి కిందికి చేస్తారు అంటావు. ఈ గాలికే. రాత్రి వర్షం పడుతుంది అనుకున్నాం, అంత మెరుపులు మెరిచినాయి కానీ పడలేదు కానీ అస్సలు ఇంత కూడా పడలేదు. చుట్టుపక్కల ఎక్కడైనా పడిందేమో. మంచి నీ మీద పురుగులు ఎక్కాలంట, అప్పుడు శుభ్రం కింద కూర్చొని చేస్తావు. ఎంత ఇవన్నీ పూలు? ఇక్కడ కూసో కంటే కూడా ఇంటలేవు. టవల్స్ ఏం చేసినా ప్లెయిన్ దోశ వేసిన. ప్లెయిన్ దోశ వేస్తే మళ్ళీ ఏమిటి ప్లెయిన్ దోశ వేస్తున్నావు, గుడ్డు దోశ వేయ అన్నాడు. తినకూడదు అన్న. అయిపోయి నిన్న మొన్ననే వారాలంటివి కదా, మళ్ళీ ఈరోజు ఏముందని అని అంటాడు. అమ్మాసారా అంటే అమ్మాసాన్ని ఇది కంటే వాడికి ఏమంటారు, గుడ్డు దోశ లేదు కదా అని బాధ ఎక్కువైంది. వాడు నాన్ వెజ్ కూడా ఎట్లా గమ్ముగా ఉంటుండేమో. నాలని సంపద్దు దీనిని సంపద్దు అన్నందుకు జర గమ్మున ఉంటుండు, లేకపోతే ముక్కలేని ముద్ద తీయదు కొడుకుకి. ఈ స్నిక్కర్స్ చూడిగా వాళ్ళకి ఎట్లా వస్తుంది చూడు. చూడు ఇవాళ చాక్లెట్ పెట్టినా పెట్టు అంటే ఇది పెట్టు అంటే ఒక్క చాక్లెట్ సగం సగం పెడతాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏముంది అంటారు. ఇంకోటి ఇంటికాడ తినుండి అని చెప్పేసి ఈ ఒక చాక్లెట్ని ఇరగొట్టి పెట్టేటప్పుడు ఇది చిన్న నట్ అనేది పడింది అనమాట. ఇది నట్స్ బాగుంటుంది కదా ఇందులో స్నిక్కర్స్లో, నేను తిందాంలే అని చెప్పేసి ఇంకొంచెం అందులో వేసేసిన. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తుంటే చూడిగో బూజు పట్టిందే. బూజు పిల్లలకు ఆల్రెడీ పెట్టినా సగం సగము. ఇంకా చిన్న ముక్కు ఉండే, అది 2 సగం సగం ఇరిగలేదు. ఒకటి చిన్నగా పెద్దగా ఇరిగింది. మళ్ళీ మొత్తుకుంటారని చెప్పేసి ఇంత చిన్న బయట ఇరగొట్టిన ఇంకా రాదని అట్లే పెట్టిన. ఇగో మొత్తం బూజే. అమ్మా పిల్లలు తింటారేమోనే. తింటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టినా. మేడం ఏమైనా చూస్తుందా, చెక్ చేస్తుందా? ఇట్లా ఇరగొట్టి పెట్టిన ముక్కలు చాక్లెట్లు. నేను అందుకనే చాక్లెట్లే ఇప్పియను పిల్లలకి. చాక్లెట్లు బిస్కెట్లు అసలుకి డేట్ ఉందా, సెప్టెంబర్ వరకు ఉంది ఈ ఇయర్. కానీ అప్పుడే ఖరాబ్ అయినాయి ఇవి. చాక్లెట్ అంతా బూజే.
ఇదంతా బూజే. ఏమండి ఈ చాక్లెట్ అంతా బూజే. పిల్లలు తింటారు. ఇంకో 2 ఉన్నాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో. ఎంత బూజే ఇదంతా. బూజు పట్టిపోయాను చాక్లెట్కి. అమ్మో పురుగు అది ఏమి మంచిగా చెక్ చేస్తా. ఇది ఇంట్లో పల్లీలు వేస్తారు కదా, అవన్నీ బూజు పట్టింది పిల్లలకి. నేను అందుకనే ఇవి పెట్టను, చాలా స్ట్రిక్ట్ ఉంటా. చాక్లెట్ అంతా అట్లా లేదు కానీ అక్కడక్కడ పల్లీలు మట్టుకు బూజు వచ్చింది. చాక్లెట్ అంతా బాగానే ఉంది. పురుగు ఏమనుకుని ఇందాక, అందుకే మళ్ళీ ఎలుగుకి వచ్చి చూస్తుంది. చాక్లెట్ అంతా బాగానే ఉంది కానీ ఇంకేం కావాలి చెప్పు. నా దగ్గర ఏం పని ఉంది చెప్పాలా? చాయ్ పెడుతున్నా, వీడియోలో చేసుకుంటూ ఉంటావా అంటే నేను చేసేదే అది కదా. పెట్టిన ఆల్రెడీ మరలుతుంది, పోసుకొస్తావు. అది కూడా అది కూడా పడిపోయి కిందికి. ఈడ కట్టినవా? కిందికి మీదికి కట్టినవేంది? ఇప్పుడు పర్ఫెక్ట్. ఇంకా మామిడాకులు వస్తే ఇంకా బాగా కనబడుతుంది. 2 ఆరెంజ్ 2 ఆరెంజ్ అని ఇష్టం వచ్చినట్టు కుట్టేసిండు. నేను కూడా వీడియో తీసుకుంటే చెప్పలేను, ధ్యాస పెట్టలేను.